సునాదస్వరము డిసెంబర్ 10. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం. మనుషులుగా ఎన్నో బలహీనతలుంటాయి, పొరపాట్లుంటాయి, పడిపోతుంటాం. అయితే దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచునని. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో నీతిమంతులుగా ఉంటారో వారు 7 మార్లు పడినా తిరిగి లేస్తారని ప్రభు బలపరుస్తున్నాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. ఆయనలో పొరపాట్లున్నప్పటికీ హాగరు విషయంలో ఆయన కుమార్ని కనిన ప్రభు ఆయనను విడిచిపెట్టలేదు, కానీ మరలా ఆయనను బలపరిచి ఇస్సాకును అనుగ్రహించాడు, నిత్య నిబంధనను స్థిరపరిచాడు. మరి దావీదు పొరపాట్లు చేసినప్పటికీ పడిపోయిన స్థితిలో ఉన్న ఆయన క్షమాపణను పొందుకున్నాడు. దేవుడు తన కృపను ఆయనకు దూరం చేయలేదు, శాశ్వతమైన నిబంధన చేశాడు. ఆయన సింహాసనమును మరి స్థిరపరిచాడు. మరి దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. వారి పొరపాట్లున్న లేవనెత్తి సరిచేసి ఆయన వాడుకుంటాడు. పేతురు యేసుప్రభు నాకు తెలియదని 3 సార్లు బొంకాడు, పడిపోయాడు. అయినప్పటికీ యేసుప్రభు ఆయనను విడిచిపెట్టలేదు. నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నా మందను కాయమని చెప్పి పనిని అప్పగించాడు. మరి మన దేవుడు మనం పడిపోయినప్పటికి కూడా విడిచిపెట్టడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో ఆయన బిడ్డలుగా ఉంటారు. వారు 7 సార్లు పడిపోయినా మరలా లేస్తారని ప్రభు బలపరుస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం రాయబడింది, ఎవరైతే యేసు ప్రభు యందు నమ్మిక ఉంచుతారో మరి ఆయన కృప చేత ఆయన విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారని ప్రభు వాగ్దానం చేశాడు. మరి యేసుక్రీస్తు ద్వారా మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తం ద్వారా మన పాపములన్నీ కడిగి మనల్ని క్షమించి ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఒకవేళ పడిపోయిన స్థితి ఉన్న, బలహీన స్థితిలైన, పొరపాట్లైనా అధైర్యపడొద్దు. మనం యేసు ప్రభువును ఆశ్రయించినప్పుడు ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి ఆయన పవిత్రపరుస్తాడు, మనకు క్షమాపణ అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఎటువంటి పరిస్థితి అయినా ఆయన్ని ఆశ్రయిద్దాం. విశ్వాసంతో ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన కృపచేత మనకు విడుదలనిస్తాడు. ఎటువంటి బలహీన స్థితి అయినా మరలా లేవనెత్తి మనల్ని బలపరిచి సరిచేసి ఆయన బిడ్డలుగా మనల్ని ముందు కొనసాగుటకు ఆయన కృపనిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయించి ఆయన ద్వారా బలపరచబడదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే పడిపోతున్నారో, బలహీనంగా ఉన్నారో వారందరినీ లేవనెత్తి మీ కొరకు మహిమకరంగా సాక్షిగా నిలబెట్టమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.